అంటే ఇక్కడ నువ్వు సీఎం అవ్వాలంటే మీ మావయ్య మీ బావ లోకేష్ ను దాటి రావాలి అంటావు. అది జరిగే పని కాదంటావు. తారక్ బాబు, మీ డ్రాగన్ గ్లింప్స్ చూశాను, అదిరిపోయింది. మంట పుట్టించావు. నా ఫైర్ సంగతి సరేలే కాని బాబాయ్, నువ్వేంటి అప్పుడే నా పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతున్నావు? అయ్యో, నేనేం తప్పుగా అనలేదు జూనియర్ బాబు. విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. అంటే నేను రాజకీయాల్లోకి వచ్చేస్తా అని మీరే డిసైడ్ అయిపోతారా? రావడం ఏంటి బాబు, నువ్వు మీ తాతలాగే సీఎం అయిపోతావు. ఆ తమిళంలో విజయ్ చూడు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇలా వచ్చి రాగానే సీఎం సీట్ ఎక్కేశాడు. ఆంధ్రాకి అరవంకి చాలా తేడా ఉంది దువ్వెన బాబాయ్. అసలు ఆ విజయ్కి రాజకీయ చరిత్ర లేదు కాబట్టే సీఎం అయ్యాడు. అంటే ఇక్కడ నువ్వు సీఎం అవ్వాలంటే మీ మావయ్య మీ బావ లోకేష్ ను దాటి రావాలి అంటావు. అది జరిగే పని కాదంటావు. అసలు ఇప్పుడు మీ అందరికీ లేనిపోని ఆత్రం ఎందుకు? నేను రాజకీయాల్లోకి వస్తానో రానో నా ఇష్టం. మీ హడావిడేంటి? అదేంటి జూనియర్ బాబు అలా అంటావు? నువ్వు ఎంట్రీ ఇవ్వాలని నీ ఫ్యాన్స్ పిచ్చ వెయిట్ చేస్తున్నారు. ఎవరో వరకు ఎందుకు, మీ మాధురి పిన్ని నీకు పిచ్చ ఫ్యాన్. నువ్వు వచ్చావంటే మేమిద్దరం నీ దగ్గరికి వచ్చేస్తాం. అబ్బో, చాలా పెద్ద స్కెచ్. అయినా చూడు దువ్వెన బాబాయ్, నువ్వు పెద్దోడివని ఏదో వరుసకి బాబాయ్ అంటున్నా. మళ్ళీ పిన్ని గిన్ని అని మీ జలగన్నలాగా వరుసలు కలపకు. జూనియర్ బాబు, ఇంకా మా జలగన్నేంటి? మా ఇద్దరిని ఎప్పుడో వెలేశాడు ఆ సైకోరెడ్డి. అంటే మీరు ఏదో ఒక పార్టీలోకి జంప్ కొట్టాలి, అందుకే మీరు నన్ను ఈ రాజకీయ రొచ్చులోకి లాగాలని చూస్తున్నారా? అయ్యో, అంత మాట అన్నావేంటి జూనియర్ బాబు? ఇదిగో, ఇందాక నుండి చూస్తున్నా. జూనియర్ బాబు ఏంటి? నేను మా చంద్రమావయ్యకి జూనియర్ కాదు, మా తాత ఎన్టీఆర్కి జూనియర్. అది గుర్తుపెట్టుకో. నిజమే తారక్, అసలు మీ తాత పోలికలు, ఆ తేజస్సు, వర్చస్సు, ఆ వాక్చాతుర్యం నిన్ను చూస్తుంటే మళ్ళీ ఆ పెద్ద ఆయనే నీ రూపంలో వచ్చాడా అనిపిస్తుంది. పొగడ్తలు నాకు నచ్చవని తెలుసుగా. నువ్వు ఏదో నన్ను కాకాపట్టాలని చూడకు. నేను పెద్ద ముదుర్ని. ముదురువి కాకపోతే మీ నందమూరి వారసులు అంతమంది ఉండగా నువ్వే ఎందుకు అభిమానులను ఆకట్టుకున్నావు? దేశ విదేశాల్లో ఫ్యాన్స్ ని సంపాదించుకున్నావు. నీ సత్తా నాకు తెలుసులే తారక్. నీ సత్తా కూడా నాకు తెలుసు దువ్వెన బాబాయ్. నీ సైకో బ్యాచ్ ను ఓ కంట కనిపెడుతూనే ఉంటాను. అసలు నా మానాన్ని నేను సినిమాలు చేసుకుంటే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? సినిమాలు చేస్తూనే విజయ్ సీఎం అయ్యాడుగా తారక్. పీపీ 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 తప్పించుకు నాకు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటని ఎదవ సోదే. అయ్యో, మేము నీ అభిమానం తారక్, అలా కోపంగా అరుస్తావేంటి? అలా రెచ్చగొడుతున్నారు నీలాంటి వాళ్ళంతా కలిసి. నాకు తెలిసి ఇది మీ సైకోరెడ్డి చేసిన కుట్రే. సైకోరెడ్డి కుట్రేంటి? నాకేం అర్థం కాలేదు. మీకు రాజకీయంగా కూటమి పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నారు. నువ్వు వస్తే బాగుంటుంది అనడం కూడా చెత్త రాజకీయమేనా? ఏ ఆపని సోది. మంచిగా ఎదుర్కోలేక కుటుంబాలలో చిచ్చు రాజేసి పార్టీని బలహీనం చేయాలని చూస్తున్నారేమో. అది ఈ జన్మలో జరగదు. అది అది అలా కాదు తారక్. ఆప. నేను నా జీవితాంతం మా తాత పార్టీలోనే ఉంటాను. పార్టీకి నా అవసరం వచ్చినప్పుడు ఎవరు పిలిచినా పిలవకపోయినా నేనే వస్తాను. నీ ఫ్యాన్స్ కోసం ఇప్పుడే రావచ్చుగా, అప్పటి వరకు అంటే ఎలా? ఫ్యాన్స్ కోసం ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది సినిమా కాదు, రాజకీయం. ఇక మీరు మూసుకొని వెళ్ళండి. అంతే అంటావా తారక్? అంతేకాదు, ఇంకోసారి నా పొలిటికల్ ఎంట్రీ గురించి ఎవడైనా పిచ్చ పిచ్చ డిబేట్లు పెట్టారో ఒక్కొక్కడి తాట తీస్తా. నా తాత మీద ఒట్టు. చల్ నడువిక్కడి నుంచే. అమ్మ బాబోయ్, మాధురి, మన ప్లాను తుస్సుమంది. నేను జంపు.